అధిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ పోలీసులు తమ పవర్ చూపించారు. సోషల్ మీడియాలో వెకిలి వేషాలు వేస్తూ హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్లను కించపరుస్తున్న నా అన్వేష్ ఇన్స్టా అకౌంట్ ని బ్యాన్ చేయించారు. అతని మీద పోలీసులకి కంప్లైంట్ చేసిన సీనియర్ యాక్ట్రెస్, సోషల్ యాక్టివిస్ట్ అయిన కరాటే కళ్యాణి గారు లైవ్ లో నాతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అండి స్వరూప గారు. సారీ మీకు ఇబ్బంది కలిగించా, చాలా లేట్ చేశాను. ఇట్స్ ఓకే అండి. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఒకప్పుడు ఏ పోలీసులు అయితే ఈ అన్వేషణని సపోర్ట్ చేశారో ఇప్పుడు వాళ్లే అతని మీద యాక్షన్ తీసుకున్నారు. ఇంతకీ మీరు పోలీసులకి కంప్లైంట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి అన్వేష్ మీద? అంటే ప్రధాన కారణాలు అంటే పిల్లల్ని చెరగొట్టడంలో భాగంగా బూతులు నేర్పిస్తూ, బూతులు మాట్లాడుతూ, పిచ్చివన్నీ చేస్తూ అతను ప్రమోట్ చేస్తున్న వీడియోలు నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆయన విధానం బాలేదు. అంతేకాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. దేవతలు దూషించాడు. భారతదేశం ఒక అత్యాచారం చేసే కంట్రీగా అభివర్ణించాడు. ప్రతి భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని చదువుకున్నారు తప్ప ఈ భారతదేశాన్ని బయటికి వెళ్ళి తిట్టమని ఎక్కడా చెప్పలేదండి ఎవరు. అలాంటి వాటన్నిటి కూడా మనం ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. సో మన భారతదేశంలో ఎంతో మనం పుణ్యభూమి, దేవభూమి, భాగ్యభూమి అని చెప్పుకునే ఈ దేవభూమిని రేపిస్ట్ కంట్రీగా చెప్తూ, అలాగే చాలా చాలా ఘోరంగా బయట మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నా తల్లి భారతీని ఇంత ఘోరంగా తిడుతున్నాడే అని. అందువల్ల నా భారతదేశంలో ఉన్న కవులను, గాయకులను, మన ఋషులను, మునులను, వీళ్ళందరినీ కూడా చాలా నీచంగా మాట్లాడుతూ, మన ఎవరైతే సనాతన ధర్మానికి పనిచేసే వాళ్ళందరినీ బత్తాయిలని అభివర్ణిస్తూ, మోడీజీని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా ఇలాంటి వాడికి బుద్ధి చెప్పాలనిపించిందండి. అందుకే నేను కంప్లైంట్ ఇచ్చానండి. కళ్యాణి గారు, ఇంత జరిగినా గానీ అతను ఏమాత్రం తగ్గుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేసిన తర్వాత అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. నాకు మొత్తం 2 ఇన్స్టా అకౌంట్స్ ఉన్నాయి, 2 యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు ఇలా చేయడం వల్ల నాకు ఇన్కమ్ పెరుగుతుందే తప్ప తగ్గదు అంటూ ఇన్స్టాలో అతను ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడు. మనం ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. మీరు కూడా చూసి ఉంటారు. చాలా మంది వ్యూవర్స్ కి మనం ఈ వీడియో చూపించాల్సిన అవసరం ఉంది. చూసారు కదా కళ్యాణి గారు, అతను ఏ మాత్రం కూడా రిగ్రెట్ అవ్వట్లేదు. తప్పు చేశాననే ఫీలింగ్ కూడా అతనిలో కనిపించట్లేదు. ఇక మీదట అలా చెయ్యను అని చెప్పనని కూడా చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే 2026లో నరకం చూపిస్తాను అని చెప్తున్నాడు. ఎవరికి ఇతను సవాల్ విసురుతున్నాడు అంటే సామాన్య జనానికి, మీలాంటి యాక్టివిస్టులకే కాదు పోలీసులకు కూడా ఇలా సవాల్ విసురుతున్నట్టుగా కనిపిస్తోంది. మీరేమంటారు? నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? ఓకే, నేనేమంటానంటే వాడికి మతి స్థిమితం ఇప్పటికే సగం కోల్పోయాడండి. ఒక విధంగా పిచ్చి పట్టి ఏం చేయాలో తెలియక 1 మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పోయేసరికి పిచ్చి బద్దం అక్కడే నీకు మళ్ళీ ఎవరైనా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది తెలుసు కదా మీకు. సేమ్ పరిస్థితి అతను కూడా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తో నాకేం పని లేదు అనేవాడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తోనే కదండి యూట్యూబ్ లో వీడియోస్ ప్రమోట్ చేసుకునేది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న తర్వాతే కదా అతనికి ఫాలోవర్స్ యూట్యూబ్ లో కూడా వచ్చి ఆ వీడియోని చూస్తున్నారు. సో ఇక్కడ కూడా ప్రమోషన్ అవుతుంది కదా నీకు యూట్యూబ్ కి. సో నీకు ఎందుకు రావట్లేదు, ఎందుకు కలవట్లేదు? నీకు అన్ని జరుగుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ నీకు యూస్ఫుల్లే, కానీ ఇప్పుడు మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి వదిలేది లేదండి. కన్ఫామ్ గా వాడిని వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి జరగాల్సింది జరుగుతుంది. యూట్యూబ్ కూడా బ్లాక్ అయిన రోజు అదే కాళ్ళతో డేక్కుంటూ వెళ్తా, కాళ్ళు తీసేసినా డేక్కుంటూ వెళ్తా అన్నాడు కదా. ఫేస్బుక్ కూడా అయిన రోజు అతన్ని మనం అలా అచేతనంగా చూస్తూ నిలబడే మనిషిని చూస్తాం, తొందరలో చూస్తాం. దానికి నా కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. వాడు ఏం మాట్లాడితే ఏముంది రండి, చేయాల్సిన పని మేము చేస్తూనే ఉంటాం. వాడి మాటలు ఎవరు పట్టించుకుంటాడు? సోషల్ మీడియా ద్వారా అతను కోట్లాది రూపాయలు సంపాదించాడు, విదేశాల్లో ఉన్నాడు, నన్నెవరు ఇక్కడికి తీసుకురాలేరు అనే ఒక ధైర్యంతో కూడా విర్రవీగుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. మరి అతన్ని ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు పోలీసులను ఏమైనా రిక్వెస్ట్ చేశారా? అవునండి, పాస్పోర్ట్ ని డిపోర్ట్ చేయమని అడిగాము. కాకపోతే ఏంటంటే పాస్పోర్ట్ అథారిటీస్ కూడా నేను పెడుతున్నాను. చాలా చాలా రకాల ఫైట్స్ ఉన్నాయి. ఈజీ కాదు, చాలా కష్టం ఉంది, చాలా శ్రమ, మన టైము అన్ని ఇవ్వాలండి. దీనికి అన్ని చేస్తూనే ఉన్నాము. ఒకదానితో మెల్లగా వెళ్ళాలి. ప్రాసెస్ ఈజీ కాదు, చాలా మెల్లగా వెళ్తుంది, కానీ కొంచెం సైన్ అవుతుంది. సో డిపోర్ట్ చేయడం కానీ, ఈ పాస్పోర్ట్ సీజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరగాలి. మొన్న వాడు రెన్యువల్ చేసేసాడు. రెన్యువల్ చేయకుండా ఉండుంటే అయిపోయేది. లాస్ట్ 2 months అవుతుందేమో
జాన్యువరిలోను డిసెంబర్లోను 3rd ఎప్పుడు చేయించాడు వాడు. మేము మొత్తం వాడి ట్రాక్ లో ఉన్నాడండి వాడు ఎక్కడికి వెళ్ళిపోడు. వాడు ఎట్టి పరిస్థితుల్లో వాడు వస్తాడు. వచ్చే రోజు మీరు అందరూ కూడా తెలుసుకుంటారు. ఆ రోజు మీరు మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. కన్ఫర్మ్ గా చెప్తున్నా వాడు వస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా, కొన్ని రోజులు లేట్ గా వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. రాసి పెట్టుకోండి. పెద్ద పెద్ద మహానుభావులే ఎన్నో పేరాలు పలికిన వాళ్ళే వచ్చారు. ఈడంత ఆఫ్టర్ ఆల్ వీడికి వచ్చే డబ్బులు కొన్ని రోజుల్లో మనం వేసే ముష్టి అనుకోండి, మనందరం కలిసి ఇస్తున్నాం. ఈ డబ్బులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వాడికే అర్థమవుతుంది, వాడికే అర్థమైపోతుంది. తర్వాత ఎవరికైతే డబ్బులు చూసి మాట్లాడుతున్నాడో అడుక్కునే అప్పుడు మాట్లాడు. ఆ డబ్బులు ఏమైనా సంపాదించుకోమనండి, ఏమైనా చేసుకోమనండి. పని చాలా 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 హేయమైన చర్యలని చేస్తారు. ఇవాళ మాట్లాడిన మాటలకు కూడా వాడు ఖచ్చితంగా మూల్యాన్ని చెల్లిస్తాడండి. వదిలేదే లేదు. పక్కాగా వాడికి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఏం జరుగుతుందో వాడు తెలుసుకుంటాడు. థాయిలాండ్ లో ఉండి హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్న విదేశీయురాలైన లిదియా లక్ష్మి గారు కూడా అన్వేష్ గురించి మాట్లాడారు. నా గురువు గారైన కరాటే కళ్యాణి గారికి నేను గురుదక్షిణ ఇస్తాను, అతన్ని ఇండియాకి తీసుకొస్తాను అని చెప్పారు. మీరు ఇక్కడ లిదియా లక్ష్మి గారి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆవిడికి మీకు అనుబంధం ఏంటి? ఆమె కూడా అన్వేష్ మీద ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు? ఆమె ధర్మం కోసం చాలా పనిచేస్తూ ఉంటుందండి. ఆమె శంకరాచార్య ఫాలోవరు. సో కోసం ఆమె మంచి నర్తకి. చాలా అంటే మనం మణిపూరి, అలాగే భరతనాట్యం, కథక్ ఇవన్నీ కూడా నేర్చుకుంది. మనం ఎవరం చేయని పనులు చాలా చేస్తుంది తను. అలాంటి మంచి ఒక సనాతన ధర్మాన్ని ఫాలో చేస్తూ ఉన్న ఒక నారీమణి ఆమెని చాలా నీచంగా మాట్లాడి చాలా రకాలుగా అక్కడ చాలా చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేసే వాళ్ళతో పాటుగా మాటలు పడినా కూడా వీడికి సపోర్టర్స్ ఉన్న వాళ్ళందరూ చాలా అమ్మాయిని ఇబ్బంది కూడా పెట్టారు. చాలా నీచమైన కామెంట్లు పెట్టారు. ఇవన్నీ కూడా ఆమెకు బాధ కలిగించాయి. ఎందుకంటే ధర్మం కోసం వెళ్తే మాటలు అంటున్నారు. వీడు వెధవ, వీడు థాయిలాండ్ లో ఏమేమి చేశాడు అన్ని ఆమె దగ్గర చాలా ఉన్నాయి. సో వాడికి అక్కడ రెడ్ ఫ్లాగ్ రైజ్ చేయించింది. ఆవిడ ఎంబసీలో పనిచేస్తుంది. సో ఆవిడ అన్ని రకాలు చేస్తుంది. నా దగ్గర హరికథ నేర్చుకుంటుంది తను. సో మంచి సింగర్ తను. ఖచ్చితంగా తొందరలో ఇండియాకి వస్తుంది. వచ్చేటప్పుడు మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయొచ్చు. తను ఖచ్చితంగా హరికథ కూడా చెప్తుంది. ఆమె సనాతన ధర్మం కోసం, శంకరాచార్య గురించి చాలా చాలా విషయాలు పరిరక్షణ చేయడం కోసం, వాటి ఆలయాల పరిరక్షణ కోసం, చాలా వాటి కోసం పాటుపడుతున్న విషయంలో నేను హరికథ నేర్చుకుంటానమ్మా అని చెప్పినప్పుడు, నా గురువు గారికి అన్వేష్ గాడి మీద పోరాటం చేస్తున్న ఆవిడికి నేను దక్షిణ ఇస్తాను, నేను తీసుకొస్తాను, ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆమె ఒక మాట అలా సంతోషకరమైన విషయం. ఇప్పటికి కూడా నాకు టచ్ లో ఉంది. ఈ రోజు కూడా మాట్లాడతా, రోజు మాట్లాడతా. తను ఖచ్చితంగా తన ప్రయత్నాలు తనవి ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియాలో రామ్ గారని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరిని వదలట్లేదండి. ఖచ్చితంగా అన్ని దేశాల్లో వాడి గురించి సెర్చింగ్ లో ఉన్నారు. ఆల్రెడీ అంత లుక్ నోటీస్, రెడ్ కార్నర్ నోటీసులు గానీ, బ్లూ కార్నర్ గానీ ఎనీ టైం ఇష్యూ అవ్వచ్చు, ఎక్కడైనా అరెస్ట్ కావచ్చు. మీరు రాసి పెట్టుకోండి. ట్రెండ్ను కూడా వాడుకుంటాడు, ఇంకొన్ని వీడియోలు చేస్తాడు, లక్షలాది రూపాయలు సంపాదిస్తాడు అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఇతని ధైర్యం? అతని వెనక ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఒంటరిగానే ఇదంతా చేస్తున్నాడా? ఎందుకు ఇంత హిందూ ధర్మం మీద విషం కక్కుతున్నాడు అనుకోవచ్చు. పర్వర్టెడ్ క్యాండిడేట్ అండి. పర్వర్టెడ్ క్యాండిడేట్ కాబట్టి ఇట్లా ఉన్నాడు. పర్వర్టెడ్ క్యాండిడేట్. పర్వర్టెడ్ అండి అతను. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉన్నాడు. పర్వర్టెడ్ క్యాండిడేట్. సో మనం అతన్ని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మనం చేయాల్సిన పని అతనికి నువ్వేం తప్పు చేసావని తెలియచేయడం. అదే పనిలో నేనున్నాను ఇప్పుడు. సో అలాంటి పర్వర్టెడ్ క్యాండిడేట్ని మనం సపోర్ట్ చేయకూడదు. వాడికి ధైర్యం ఏంటి అంటే తిక్కలోళ్ళకి ఎవరిని లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు. మంచి వాళ్ళకైతే భయం ఉంటుంది. తిక్క వేషాలు వేసుకొని నాకు డబ్బు ఉందనే మదంతో మన వాళ్ళందరూ పిచ్చోళ్ళగా వాడిని సాల్వ్ అయ్యే డబ్బులు ఇచ్చారు కదా, మనం ముష్టంతా తీసుకొని వాడి అంత ఎత్తుకెదిగి మనల్నే తిరిగి మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ ఎవరు చేస్తారండి? రాక్షసులు చేస్తారు. పూర్వకాలంలో, కలికాలంలో రాక్షసులు వీడిలాగే ఉంటారు. వీడు రక్కసి ఒక విధంగా పట్టిన భూతం. ఈ భూతాన్ని మనం వదిలేదే లేదు. కళ్యాణి గారు, అతని వైఖరిని మనం చూస్తూనే ఉన్నాము. ఇంకొక వైపు ఇతని మీద ఫైటింగ్ చేయడం అనేది మీ ఒక్కరి పనే కాదు, చాలా మందికి ఇది బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మీ పనులు మీకుంటాయి. అతని ఫాలోవర్స్ కావచ్చు, లేదంటే సబ్స్క్రైబర్స్ కి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ ఇలాంటి వెధవల్ని సపోర్ట్ చేయకండి. ఇలాంటి వెధవని ఇప్పటికీ ఇంకెవరైనా ఫాలో అయితే వెంటనే బయటికి రండి, ఇంకా అన్ఫాలో చేయమని చెప్పండి. నా మాట వినండి. మన ధర్మం కోసం, దేశం కోసం, మంచి కోసం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాళ్ళకి మనం ఒక్క రూపాయి ఇచ్చినా కూడా మనం పాముకు పాలు పోసి పెంచినట్టే. ఇలాంటి వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఒక లైక్ కొట్టినా వాడికి ఒక రూపాయి వస్తుంది. మీరు చూస్తున్న పే ఫర్ వ్యూ నాకు వస్తుంది అని ఫీల్ అవుతున్నాడు వాడు. సో వాడు ఎట్టి పరిస్థితిలో వాడికి డబ్బులు వస్తే సంపాదించుకోమనండి, ఏమైనా తినమని. వాడి డబ్బు గురించి మనకు అనవసరం. కానీ
వాడు చేస్తున్న నాశనాన్ని మనం ఆపాలి అంటే వినాశనం పిల్లల్ని చెడగొడుతూ దేశాన్ని ధర్మాన్ని మంచి మంచి ఎత్తుల్ని తిడుతూ ప్రతి దాన్ని మనం ఎప్పుడైతే ఇట్లాంటి మాట్లాడాడో వీడిని మాత్రం మనం ఉపేక్షించకూడదు. మన భారతదేశాన్ని ఔన్నత్యాన్ని పెంచే వాళ్ళకి మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళని చూస్తున్నాం. ఇలాంటి వెధవలు మాత్రం మనం దగ్గర దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళందరినీ దూరంగా ఉంచండి. చెప్పగలం మీరందరూ ఏ మాత్రం నా మీద గౌరవం ధర్మం పట్ల నిబద్ధత నియమం ఉన్నా భారతదేశం పట్ల ఏ మాత్రం ఉన్నా కూడా కనీసం మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరిని అభ్యర్థిస్తున్నాను. తనకు 2 ఇన్స్టా అకౌంట్స్ 2 యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయని అన్వేషే చెప్పాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి బ్యాన్ అయిందంటే ఇంకొక ఇన్స్టా అకౌంట్ ఉంది, ఇంకొక 2 యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిని కూడా బ్యాన్ చేయిస్తామని కరాటే కళ్యాణి గారు చెబుతున్నారు. అయితే ఆవిడే కాదు, మనమందరం కూడా ఇలాంటి వ్యక్తుల విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అతని వీడియోస్ చూడడం అనేది ఆపేయాలి, అలాగే అన్ఫాలో చేయాలి, రిపోర్ట్ కొట్టాలి. అవకాశం ఉంటే యూట్యూబ్కి ఇన్స్టాకి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి గారు.